ఉదయం మార్నింగ్ షిఫ్ట్ అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ జరిగింది. దాంట్లో వచ్చిన క్వెషన్‌లను ఏ విధంగా అడిగాడో ఒకసారైతే ఈ వీడియోలో చూద్దాం. సో, ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూసిన వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోనైతే లైక్ చేయండి. మనకిక తెలుగు సబ్జెక్ట్ నుండెళ్ళి తెలుగు సాహిత్యం మరియు వ్యాకరణం కింద మనకు కొన్ని క్వెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మీకేదైనా క్వెషన్స్ గుర్తున్నట్టయితే కింద కామెంట్ అయితే చేయండి. సో, మళ్ళీ వాటి గురించి మిగతా వాళ్ళకి గూడా అప్‌డేట్ అయితే వస్తుంది గాబట్టి క్వెషన్స్ ఏ విధంగా అడుగుతున్నాననే విషయం. ఇక్కడ మొదటిగా ఒక క్వెషన్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చ అనే పదానికి అర్థం లేదా నానార్థాలు చెప్పి అడిగాడంట. సో, కోరిక, వాంఛ, అభిలాష అనేది అవుతుంది. అలాగే నా గొడవ పుస్తక రచయిత ఎవరు అని చెప్పి అడిగారట. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు. అలాగే అభినవ కాళిదాస్ అనే బిరుదు ఎవరికి ఉంది అని చెప్పి అడగడం జరిగింది. దీనికి మామిళ్ళ రామారావు అనేది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. అంటే మనకు కవుల గురించి, కవులు రాసిన పుస్తకాల గురించి, అలాగే ఆహ్, నానా అర్థాలు, అర్థాల గురించి అయితే అడగడం జరుగుతుంది కాబట్టి ఈ టాపిక్స్ మీదనైతే దృష్టి పెట్టండి. అలాగే ఇక్కడ కేసరి పదానికి నానా అర్థాలు కూడా అడుగుతుండు. కేసరి అంటే సింహము, గుర్రము, కోతి శ్రేష్ఠుడు అని చెప్పి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఆకాశం అనే పదానికి పర్యాయ పదాలు అడుగుతున్నాడు. గగనం, అంబరం, మిన్ను, నభము అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక వ్యాకరణంలో చూసుకున్నట్టయితే ఉత్పలమాల ఛందస్సు గురించి ఒక క్వెషన్ అయితే అడిగినట్టున్నాడు. ఇందులో 20 అక్షరాలుంటాయి. ఏతి స్థానం 11వ అక్షరము. దీనికి గణాలు భరణ, బబరవ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక గోల్కొండ కవులు గ్రంథ సంకలనం చేసిన వారు ఎవరు అని చెప్పి క్వెషన్ అడిగాడు సురవరం ప్రతాపరెడ్డి. అలాగే ఇక్కడ సందుల గురించి చూసుకున్నట్టయితే జయములు ప్లస్ ఏలు ఏ సంధికి అని చెప్పి ఉదాహరణ చెప్పాడు. ఇది ఉత్వ సంధికి సంబంధించి. అలాగే అక్షంతలు ఉత్పత్తి అర్థము అని చెప్పి అడుగుతున్నాడు. దీన్ని పాడు కానివి లేదా నాశనం లేనివి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకొక క్వెషన్ వచ్చేసి అంచ అనే పదానికి వికృతి రూపము అని చెప్పి అడిగాడు. సో, ప్రకృతి వికృతుల నుంచి కూడా ఒక కంపల్సరీ బిట్ అయితే వస్తుంది. హంస అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ఆరంభించిన నీచ మానవులు అనే పద్య రచయిత ఎవరు అని చెప్పి అడిగాడు. సో, వేమన అని చెప్పి ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే చేసుకోవచ్చు. అలాగే స్వర్ణ కమలాలు కథా సంపుటి రచయిత్రి ఎవరు అని చెప్పి అడిగారు. ఇల్లందుల సరస్వతీ దేవి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక విద్యాధనం ఏ అలంకారం అని చెప్పాడు. ఇక్కడ రూపక అలంకారం అంటే అలంకారాల నుంచి కూడా ఒక క్వెషన్ అయితే రావడం జరుగుతుంది. పెద్ద కుటుంబం ఏ సమాసము అని చెప్పి అడిగాడు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కింద మనమైతే చెప్పుకోవచ్చు. ఇక విమానాశ్రయంకు సంబంధించి ఇది ఏ సంధికి సంబంధించిన వరలో చెప్పాడు. సో, సవర్ణ దీర్ఘ సంధి మరియు ఆదేశ సంధిని 2 రకాలుగా చెప్పొచ్చు అని చెప్పి అయితే మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతా తెలుగుకు సంబంధించిన కొన్ని గుర్తున్న కొన్ని క్వెషన్లు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మనకు సైన్స్ గురించి చూసుకున్నట్టయితే గురుగ్రహం ద్రవ్యరాశి ఇది భూమి కంటే దాదాపు 318 రెట్లు ఎక్కువ ఉంటుంది అని చెప్పి అయితే దీనిపైన ఒక క్వెషన్ అయితే రావడం జరిగింది. ఇక బాలికల్లో యవ్వన దశ మార్పులకు కారణమైన హార్మోన్లు అని చెప్పి అడిగితే ఇందులో ఈస్ట్రోజన్ ఒకటి, ప్రొజెస్టిరాన్ ఒకటి ఈ విధంగా 2 హార్మోన్లు అయితే ప్రధానంగా బాలికల్లో యవ్వన దశ మార్పులకు కారణమైతాయి అని చెప్పి అయితే చెప్పుకోవచ్చు. ఇక హై బీపీకి సంబంధించి అధిక రక్తపోటు నివారణకు ఉపయోగించే ఆల్కలాయిడ్ ఏంటిదంటే రెస్పరిన్. ఇది సర్పగంధి రావల్పియా సర్పెంటినా మొక్క వేర్ల నుండి లభిస్తుంది అని చెప్పి అయితే దీని గురించి ఒక ఆన్సర్ అయితే అవుతుంది. ఇక వివృత రక్త ప్రసరణ వ్యవస్థ కలిగిన జీవులు ఏవి అని చెప్పి అడిగాడు. కీటకాలు, బొద్దింకలు, మిడతలు, రొయ్యలు, పీతలు, నత్తలు కిందికి ఇవైతే రావడం జరుగుతుంది. ఇక సోషల్‌కి సంబంధించి ఇందులో జల్ జంగిన్ జమ నినాదం ఎవరు ఇచ్చారని చెప్పి అడిగిండు. దీనికి సంబంధించి మనకు అందరికి తెలిసిందే గిరిజన నాయకుడైన కొమరం భీమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక క్వెషన్ చూసుకున్నట్టయితే ఎన్‌సీఈఆర్‌టీ లోగోపై ఉన్న వాక్యం లేదా దాని అర్థం అని చెప్పి అడిగాడు. విద్యయా అమృత మశ్నుతే అని చెప్పి ఒక క్వెషన్ అడిగింది. జ్ఞానానికి ముగింపు లేదు లేదా విద్య ద్వారా అమరత్వం సిద్ధిస్తుంది అని చెప్పి ఆన్సర్ అయితే అవుతుంది. ఇక సైకాలజీకి సంబంధించి చూసుకున్నట్టయితే బ్లూమ్స్ టాక్సానమీ వరుస క్రమం జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ మూలకణం అని చెప్పి అయితే ఇది బ్లూమ్ టాక్సానమీకి సంబంధించిన అది వరుస క్రమము. అలాగే అంతర్దృష్టి అభ్యాసనము దీనిని ప్రతిపాదించినది ఎవరు అని చెప్పి కోహ్లర్, గెస్టాల్ట్
గెస్టాల్ట్ థియరీ ద్వారా దీన్నైతే చెప్పుకోవచ్చు. అలాగే కార్యసాధక నిబంధనం దీనికి సంబంధించిన వారు ఎవరు అని చెప్పి అడిగాడు. దీనికి ఎడ్వర్డ్ థార్న్డైక్ మరియు స్కిన్నరు. ఈ విధంగా మనకు సైకాలజీ నుంచి కొన్ని క్వశ్చన్లు అయితే రావడం జరిగింది. ఇక ఇంగ్లీష్ నుంచి ఆర్టికల్స్, షార్ట్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యాక్టివ్ అండ్ పాసివైసివ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, సినానిమ్స్, ఆంటోనిమ్స్ ఇవన్నీ ఈ విధంగా క్వశ్చన్స్ అయితే వచ్చాయని చెప్పి అయితే చెప్పడం జరిగింది. సో ఒకసారి ఇటువంటి టాపిక్స్ పైన ఒకసారి చిన్నగా రివిజన్ చేసుకున్నట్టయితే మీకు ఒక మంచి అవగాహన అయితే రావడం జరుగుతుంది. సో మనకు సెకండ్ షిఫ్ట్‌లో సంబంధించిన ఏమన్నా ఎగ్జామ్ రాసిన వాళ్ళు గాని ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. వాటికి సంబంధించిన మరొక వీడియోనైతే మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.